హే గాయ్స్, దిస్ ఇస్ రమణి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి కెమెరా ముందు చెప్పట్లే అని అనుకుంటున్నారా? ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వస్తున్నానని తెలిసి కూడా నేను మైక్ తీసుకొచ్చుకోలేను అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ నాయిస్ మొత్తం సౌండ్ వస్తుంది. స్పైసీ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసేసాను అనమాట. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని అనుకునే లోపే నా ముందు నూడిల్స్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా యుద్ధం చేద్దాం అని అంటున్నారు అనుకుంటున్నా, కాదు తినడం అనమాట. చలో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకొకటి చెప్పాలంటే, నేను బయటికి వెళ్ళినప్పుడు ఒక్కసారి కూడా నూడిల్స్ ఆర్డర్ చేయను అనమాట. ఎందుకంటే ఫ్రైడ్ రైస్, రోటీ సంథింగ్ ఏదో ఒకటి తింటాం, మంచూరియా టైప్. బట్ ఈసారి అయితే చాలా చాలా డేర్ చేసి మరి నేను నూడిల్స్ తెప్పించినాను. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా కస్టమర్స్, ఎవరైతే వాళ్ళకి ఎవ్వరికి ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా నేను తిందామని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక్కసారి ఎవరైనా చూసాను అనుకో తినలేను అనమాట. సో అప్పటికైనా ట్రై చేస్తున్నాను. నార్మల్ ఎందుకులే స్పైసీ తిందామని చెప్పేసి ఎక్కువ స్పైసీ చేయమని చెప్పాను, కానీ ఇప్పుడు అర్థమైందనమాట. ఇంకా ఈ వీడియో చూసి ఏంటి రమ్మని ఫుడ్ బ్లాగ్స్తో టెంప్ట్ చేస్తున్నా అని అనుకుంటున్నారా? కాకపోతే ఏం చేయాలి చెప్పండి, ఫుడ్ బ్లాగ్స్ చేస్తేనే కదా అసలైన మజా వస్తుంది. మీకేం తెలుసు బ్రో, నేను ఈ వీడియో చేయడానికి ఎంత కష్టపడినా అంటే, నా పక్కన రైట్ సైడ్లో ఉన్న కస్టమర్స్ 4 మెంబర్స్ బాయ్స్ కూర్చొని మ్యాచ్ చూస్తున్నారనమాట. వాళ్ళు వెళ్ళిపోయే వరకు వెయిట్ చేసి అప్పుడు నేను ఫుడ్ స్టార్ట్ చేశాను. అప్పుడప్పుడు ఇలా రియలిస్టిక్గా మాట్లాడుకుంటేనే కదా బాగుంటుంది. నిన్న కూడా ఫ్రైడ్ రైస్ తినడానికి వెళ్తే అక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. మీ అందరికి తెలుసు, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇచ్చారు. ఇంకా దానికి ట్విస్ట్ ఏంటి అంటే, నేను చికెన్ బిర్యానీ తీసుకోవాల్సి వచ్చింది. సో అలాంటి ట్విస్ట్ ఇక్కడ కూడా ఏమైనా జరుగుతుందా అని కొంచెం భయం వేస్తుంది లోపల. నేను అదే డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా మిడిల్ ఆఫ్ ద కన్వర్జేషన్లో మీరు నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్ ఏం చేయాలో కొంచెం టైం తీసుకొని 0.3 సెకండ్స్ 4 సెకండ్స్ పడుతుంది అంతే, ఏ ఫుడ్ తినాలో. సో అది మీరు అప్పుడు వరకు కమెంట్ చేసేయండి. ఇలా కెమెరా యాంగిల్ చేంజ్ చేసేసి రికార్డ్ చేద్దాం అనగానే నా ముందు కస్టమర్స్ అందరు నించొని చూస్తున్నారు. సో అప్పటికైనా నేను నార్మల్గా ఉందామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఇంకా అక్కడ ఉన్న ఓనర్ కూడా నేను తినే వరకు అని చెప్పేసి కస్టమర్స్ అందరినీ బయట కూర్చోబెట్టి తినిపించారనమాట. సో నేను అలా ఇంకా తొందర తినడానికి ట్రై చేశాను. ఇప్పుడు వరకు చూసిందంతా నార్మల్. ఇప్పుడు పెద్ద స్పూన్ తీస్తా చూడండి, ఇప్పుడు అసలైన పండుగ వ్యూయర్స్. చలో ఇంకొకటి వచ్చేసి, నేను బ్లాగ్స్ చేయడమే నా ప్యాషన్ అని మీ అందరికీ తెలుసు. ఒకవేళ తెలియని వాళ్ళకు ఉంటే తెలుసుకోండి, ఓకేనా? ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్స్ అయితే వచ్చి చూస్తున్నారు కదా, సో వాళ్ళ కోసం అంటున్నాను. ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళి సింగిల్గా తినాలంటే అది నాకు ధైర్యం సరిపోదు కదా, అందుకే మా మమ్మీని తీసుకొచ్చినాను అనమాట. కాకపోతే నిన్న ఫ్రైడ్ రైస్ తిన్నప్పుడు మాత్రమే నేను సింగిల్గా వెళ్ళాల్సి వచ్చింది. చెప్పాలంటే నేను ఈ కెమెరాతోటి డైరెక్ట్గా వ్లాగ్ చేస్తున్నాను కదా, అప్పుడు నేను వాయిస్ ఇద్దామని అనుకున్నాను. కాకపోతే బ్యాక్గ్రౌండ్ చాలా చాలా నాయిస్ వస్తుంది, సీరియస్లీ చెప్తున్నాను కదా. ఇంకా నేను అప్పటికే లాస్ట్ అనుకున్నాను, కెమెరాకి తెచ్చినప్పుడు అట్లీస్ట్ మైక్ అయినా తీసుకొచ్చుకోవాలి కదా అని చెప్పేసి. సరే లేట్గా రియలైజ్ అయినా కాబట్టి నెక్స్ట్ టైం అయితే తప్పకుండా తీసుకొచ్చుకుంటా. ఇంకా ఇలా ఫుడ్ వ్లాగ్స్ చేయడానికి ఒక రీజన్ ఉంది, చెప్తున్నాను కదా. ఒక రోజు నేను వీక్ ఆఫ్ తీసుకున్నా, అంటే ఈ వీక్లో ట్యూస్డే రోజు తీసుకున్నాను. సో ఆ రోజు మొత్తం ఏమేం ట్రైనింగ్లో నేర్చుకున్నానో 2 వీక్స్ అది మొత్తం మర్చిపోయినా. అసలు చెప్పాలి అంటే నా స్క్రిప్ట్ ఏంటో, ఓపెనింగ్ ఏంటో అస్సలు అంతా మర్చిపోయినా నేను. ఏమంటారు, కోమా నుంచి బయటికి వస్తే మెమరీ లాస్ అనేది ఉంటుంది కదా, సో అలా అయిపోయిందనమాట నా పరిస్థితి. కొన్ని సిచ్యువేషన్స్లో ఇలాంటివి మంచిది, ఎందుకంటే కొన్ని మర్చిపోవడానికి. కాకపోతే కొన్ని అలానే గుర్తుండిపోతాయి మనకి. మోస్ట్లీ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు మాత్రం చాలామంది చూస్తారు. వాళ్ళు చూసి ఇప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళేసి, మమ్మీ రమణి అక్క నూడిల్స్ తింటుంది, ఇప్పుడు నాకు కావాలి అని చెప్పేసి ఏడిపించకండి, సరేనా? 2 ఇయర్స్ హైయర్ స్టడీస్ కోసం వెయిట్ చేసి మళ్ళీ ఆ తర్వాత వ్లాగ్స్ కంటిన్యూ చేస్తున్నాను అంటే అర్థం చేసుకోండి, నా ప్యాషన్ అనేది చేంజ్ అవ్వదు. నేను ఏ వర్క్ చేసినా, యూట్యూబ్ వ్లాగ్స్ అయితే మీకు కంపల్సరీగా పోస్ట్ చేస్తూనే ఉంటాను. నిజంగా చెప్తున్నా కదా, అది చూడడానికి అంత నార్మల్గా అనిపిస్తుంది కానీ నూడిల్స్ చాలా చాలా స్పైసీగా ఉంది. నేను ఎట్లా మేనేజ్ చేస్తున్నా అంటే కెమెరా ముందు, ఇంకా అందులోనూ చాలామంది నన్నే చూస్తున్నారు. ఒకసారి బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తా, వినండి. ఇంకా నెక్స్ట్ టైం అయితే స్పైసీ దగ్గరికి అస్సలు పోను. చూడండి నా సిచ్యువేషన్ ఇలా అయిపోయింది. తర్వాత ఇంకా ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడైతే వెళ్ళిపోదాము. గైస్ ఇట్లా అయితే నూడిల్స్ తినేసేసినాము. ఆడ ఎట్లయినా ఫ్లాప్ అవ్వకుండా ట్రై చేసినాము. అందరు చూస్తే ఇట్లా వ్లాగ్ చేయడానికి కూడా రోడ్డు పైన. ఓకే గైస్, బాయ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను.